ప్రభుత్వం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ర్యాగింగ్ భూతం మాత్రం జడలు విప్పుతూనే ఉంది. ప్రధానంగా ప్రొఫెషనల్ కాలేజీల్లో ర్యాగింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది. జూనియర్లను పరిచయం చేసుకోవడం పేరుతో సీనియర్లు వేధింపులకు దిగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇలాంటి ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎంబీబీఎస్ 4వ సంవత్సరం తనను సీనియర్లు వేధిస్తున్నట్లుగా బాధిత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ఫస్ట్ ఇయర్ నుంచి తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారంటూ ఆరోపించాడు. సీనియర్ల వేధింపులు భరించలేక తాను అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. చేసుకుందామని 302 రూమ్ నెంబర్కి రమ్మన్నారు సార్. ఈరోజు 302 రూమ్ నెంబర్కి మాట్లాడదామని పోయాం సార్. కానీ ఆడికి పోయిన తర్వాత వాళ్ళు దాదాపు ఒక 15 నుంచి 20 మంది ఉన్నారు సార్. 15 నుంచి 20 మంది పౌడే అసలు వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళు మాట్లాడే బూతులు కానీ మొత్తం ఇట్లా భయపెడదాము, ఒకటి కార్నర్ వేసి ఒక 20 మంది భయపెడదాము అన్నట్టు మాట్లాడుతారు. ఘోరం బూతులు సార్. నోరు తెరిస్తే బూతు, నోరు మాట వెనకాల బూతు, మాట ముందు బూతు. సరే ఇప్పుడు ఏం చేద్దాం, మా ఈగో సాటిస్ఫై కావాలని చెప్పి వాళ్ళు ర్యాగింగ్ చేసి స్టార్ట్ చేశారు సార్. ఎయిర్ చైర్ వేయించారు. నేను చెప్పిన సార్ అప్పటికే నాకు జాండీస్, నాకు 3 డేస్ నుంచి జాండీస్ ఉంది సార్. రిపోర్ట్ చూపించిన, అయినా కూడా వదలలేదు. ర్యాగింగ్ ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ అనేది కలకలం సృష్టించింది. సీనియర్ జూనియర్ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీనియర్లు జూనియర్లు అనే విభేదాలు చోటు చేసుకోవడంతో ఎంబీబీఎస్ 4th సెమిస్టర్ చదువుతున్నటువంటి రాహుల్ను సీనియర్లు వేధిస్తున్నారని చెప్పి రాహుల్ ఆరోపిస్తున్నాడు. బాధితుడు ప్రస్తుతం అయితే అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. రాహుల్ ను సీనియర్లు వేధించడంతో వారితో రాహుల్ వాగ్వాదం దిగాడు. వాగ్వాదం దిగిన క్రమంలోనే రాహుల్ పైన సీరియస్ అయినటువంటి సీనియర్లు అతని పైన చేయి చేసుకుని చిత్రపడ్డారు. దీంతో రాహుల్ తనను అకారణంగా చిత్రపడ్డాడు. గత కొంతకాలంగా నన్ను సీనియర్లు వేధిస్తున్నారని చెప్పి రాహుల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అయితే మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాహుల్ విడుదల చేసినటువంటి ఆడియో క్లిప్ ఏదైతుందో అదంతా నిజామాబాద్ మెడికల్ కళాశాలలో కొంత అధికారుల పర్యవేక్షణ కొనసాగింది. సీనియర్ల జూనియర్ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ర్యాగింగ్ అనేది కూడా కొనసాగుతుంది. చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సీనియర్ల టార్చర్ తో జూనియర్లంతా కూడా కొంత మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రాహుల్ విడుదల చేసినటువంటి వీడియో క్లిప్ ద్వారా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే బాధితుడు ఖచ్చితంగా సీనియర్ల పైన తనపైన దాడి చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన పైన అధికారులు కూడా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తానికైతే నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ అనేది మాత్రం బయటపడింది. ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొట్టాలి, ర్యాగింగ్ చేయొద్దని చెప్పి ఇటు అధికారులు కూడా కొంత కౌన్సిలింగ్ నిర్వహించారు, కార్యక్రమాలు చేపట్టారు. అయినప్పటికీ కూడా కొంతమందిలో మార్పు మాత్రం రావడం లేదు. సీనియర్లు జూనియర్లు అనేది మధ్య తారతమ్యత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ర్యాగింగ్ అనేది జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే బాధితుడు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనను చాలా దారుణంగా ర్యాగింగ్ చేస్తున్నారు, తను మానసికంగా ఇబ్బంది పడుతున్నాను. అయినప్పటికీ కూడా సీనియర్లు తమ పందా మాత్రం మార్చుకోలేదు. తనను ర్యాగింగ్ చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం అయితే అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. బలరాం. రైట్, థాంక్యూ సతీష్.